హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఫ్లవర్స్ చూపిస్తున్నాను, ఫ్లవర్స్తో ముగ్గు వేస్తున్నాను, ఏదైనా కాంపిటీషన్ అనుకుంటున్నారా? ఏం లేదు. ఇక్కడ మీకు అందరికీ తెలిసిందే నేను కేరళలో ఉంటున్నానేసి. సో కేరళలో ఈరోజు ఓణం సెలబ్రేషన్స్ అన్నమాట. ఈరోజు అండ్ రేపు ఓణం పండగ ఇక్కడ. సో దీన్ని వచ్చి ఓణం లైక్ పూక్కలం అంటారు, పూలతో వేసే ముగ్గు అనేసి. ఇది ఓణం ఒక 10 days ముందు నుంచి వేస్తారనమాట, ప్రతిరోజు ఇంటి ముందు. ఇప్పుడు ఈ వైనాడు వల్ల ఎవరు ఇక్కడ వేయట్లేదు. సో వాళ్ళకి వైనాడు జరిగింది, అది చాలా సాడ్గా ఫీల్ అయ్యి సో ఇక్కడ దీనికి ఖర్చు పెట్టే డబ్బులంతా అక్కడ డొనేషన్గా ఇస్తున్నారనమాట. సో అందుకే చాలామంది సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఇంత గ్రాండ్గా. సో అందుకే మేము కూడా జస్ట్ మెయిన్ ఓణం మట్టుమే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను ఇది. సో మెయిన్ ఓణం అంటే ఏంటంటే లైక్ మహాబలి అనే ఒక చక్రవర్తి గుర్తుగా వీళ్ళు జరుపుకుంటున్నారు. ఆయన వచ్చి రాక్షస జాతికి చెందిన అతను అనమాట, భక్త ప్రహ్లాద మనవుడు ఆయన. సో క్షీరసాగర మదనంలో ఆయన అమృతం సేవించడం వల్ల ఆయనకు చావు అనేది ఉండదంట. సో అందుకనేసి ఆయన స్వర్గాన్ని భూలోకాన్ని ఆయనే చేతిలోకి తీసుకొని ఆయనే పాలించే లోపల దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గర వేడుకుంటాడనమాట, ఇలా ఉంటే ఎలా అని చెప్పేసి. సో అప్పుడు విష్ణుమూర్తి ఆయన మంచి రాజు కదా, సో ఆయన మీద యుద్ధానికి వెళ్ళకుండా ఉపాయం ఆలోచించి ఒక వామన అవతారం ఎత్తి అప్పుడు భూలోకంకి వచ్చి ఆయన దగ్గర ఒక 3 అడుగుల నేల అడుగుతాడనమాట. సో అడిగినప్పుడు విష్ణు అవతారం కదా, ఆయనకి తెలియకుండా సరేలే అని చెప్తాడనమాట, తీసుకో 3 అడుగులే కదా అని. సో అప్పుడు విష్ణు పెద్ద ఆకారం అయిపోయి ఒక అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచి ఇంకొక అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే ఆయనకప్పుడు ఆయన తప్పు తెలిసి వచ్చి ఆ అడుగు నా తలపైన పెట్టండి అంటాడనమాట. సో అప్పుడు పెట్టినప్పుడు ఆయన పాతాళ లోకంలో ఒక లోకమైన సూతల లోకానికి వెళ్ళిపోతాడనమాట. సో అక్కడ రాజుగా ఉంటాడు ఆయన. సో ఇయర్లీ వన్స్ ఈ ఓణం రోజు ఆయన వస్తాడనమాట. సో దాన్నే వీళ్ళు ఇక్కడ ఓణంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది చూడ్డానికి వస్తారనేసి ఇక్కడ అందరు నమ్ముతారనమాట. సో అదనమాట ఓణం ఒక స్టోరీ. నేనైతే తెలుసుకున్నాను, ఇప్పుడే తెలుసుకున్నాను నేను కూడా. సో ఈ ఓణం రోజు వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఓణం సద్య చేసుకుంటారు. అది రేపు అన్నమాట. మెయిన్గా ఓణం సద్య చేసుకొని కసవ శారీ అంటారు, వైట్ కలర్ శారీ ఉంది కదా, సో దాన్ని వేర్ చేసి లైక్ పండగ జరుపుకుంటారనమాట. మన సైడ్ లాగే లైక్ జరుపుకుంటారు, కానీ ఓణం సద్య ఉంటుంది. సో అదనమాట ఇక్కడ ఓణం సెలబ్రేషన్స్. ఇంతకీ నేను వేసిన పూక్కలం ఎలా ఉంది, బాగున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ రాబోతుంది ఛానల్లో, సో అవన్నీ మిస్ కాకూడదంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.